రాజుగారు లంక నేను ఎక్కడ వచ్చింది ఏ బాబు నేను చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ నెలా వ్యాపారం లోపు ఈ నాపై పిచ్చివాడు ఇంకోటి ఆవిడ లేడు. మళ్ళీ ఆ పిచ్చివాడు ఈ పిచ్చివాడు భక్తుడికి వీడికి పిచ్చి భగవంతుడు అంటే వాడికి ఇప్పుడు ఆయన చంపించానని చెప్పి చెప్పగానే ఓ చంపించావా అని చెప్పి మొత్తం మీద స్వామికి నమస్కారం పెట్టాడు. స్వామి అంతర్ధానం అయ్యాట. నేను రావణుడిని చంపుదాం అనుకున్నాను, మా స్వామి సంహరించేట. పోలేండి ఇది మొదలు అయిందిగా, మా రాముడు స్వప్నంగా ఉన్నాడు చాలు ఎందుకని. ఈయన గారికి ప్రీతి మాత్రమైన స్తోత్రం తిరుప్పావై రోజు పారాయణ చేసుకునేవాడు. అమ్మ ఆండాలు రాసినటువంటి స్తోత్రం చదువుకునేవాట. మొత్తం మీద ఈయన గారి పిచ్చి రోజు ఇలా ఉంది వ్యవహారం. అప్పుడు ఏం చేయాలి? ఈయన గారికి కొంచెం భగవంతుడు అంటే కొద్దిగా భక్తి తగ్గించాలి. సరేనా? భగవంతుడి కంటే ఎక్కువ భక్తి, భగవద్భక్తి తగ్గించాలంటే భగవంతుడి భక్తి తగ్గించాలంటే భగవద్భక్తుల మీద భక్తి తగ్గించాలి. సో భక్తుల దాంట్లో దోషం చూపించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఆ రోజు వైష్ణవ స్వాములు వస్తే మంత్రులు సమాలోచన చేశారు. ఈయన గారికి పళ్ళైపోతున్నాం, ఈయనతో రోజు వదులుకోలేమో పళ్ళైపోతున్నాం. ఇటువంటి వాడి మహత్వం. ఈయన గారు కొద్దిగా భక్తి తగ్గించాలని చెప్పి ఈయన గారి ఆంతరంగిక మందిరం అవుతుంది. ఆ మందిరంలోకి రాజుగారికి మంత్రులకి మాత్రమే ప్రవేశం. ఎవడైతే అతను గెస్ట్ వస్తాడో స్వాముల వారు, ఆ స్వాముల వారికి అందులో ఒక చక్కటి కృష్ణుడు బొమ్మ ఉంది. రాజుగారు రోజు దానికి మాల వేసేవారు. సరే బంగారు మాల ఒకటి దానికి ఉంటుంది, బంగారు నెక్లెస్లో రకరకాల అలంకరించారు. మొత్తం మీద ఈ మంత్రులందరూ సమాలోచన చేసి ఈయన కొద్దిగా వైష్ణవుల మీద కొద్దిగా ద్వేషం తీసుకురావాలని చెప్పి ఆ ఆభరణం దాచారు. మంత్రులే దాచి మొత్తం మీద ఆ రోజు శ్రీరామనవమి ఉత్సవాలు వస్తున్నాయి, స్వామికి అలంకరణ చేస్తున్నారు. ఆ అలంకరణ చేస్తూ మొత్తం సకల ఆభరణాలు కూడా మొత్తం మీద చూస్తుంటే ఈ ఆభరణం కనిపించలేదు, ముత్యాలహారం. కనిపించబోగానే వెంటనే అంటే బొట్టలు కాపలా ఉన్నారు, బయట ఎవరు వచ్చే అవకాశం లేదు, ఇది కనిపించలేదు. వెంటనే ఈయన అన్నట్టు ఈ రహస్యం ఈ విషయం తేలేకే వస్తావాలన్నట్టు. ఇప్పుడు ఎవరు దీన్ని తీస్తే అక్కడి నుంచి ఇది మాయమే అవకాశం లేదు, తేలాలి ఇప్పుడు అనగానే వాడన్నాక ప్రభు ఏముంది మీరు తీరు మేం చెయ్యం మంత్రులు చెప్తున్నారు. ఇంకేముందంటే మూడో పార్టీ ఎవడ ఆ వైష్ణవులు ఉన్నారు వాడే తీస్తారు. నాకు కొంచెం ఇష్టం తగ్గిద్దాం సరేనండి. అందువల్ల మేము ఆ వైష్ణవులు మీకు చెప్పకుండానే జైల్లో పెట్టిద్దాం అని చెప్పి ఆ జైల్లో పెట్టినాం. స్వామి ఇదండి పురాణం చెప్పడానికి వస్తున్నాం జైల్లో పెట్టిస్తారు అని వాళ్ళు. ఈయన ఒప్పుకోలేదు. ఈయన ఏం చేశాడు, ఈయనే పరీక్ష పెట్టుకున్నాడు. చూడండి భక్తి అంటే ఈయనకి ఎంత భక్తులు అనగానే ఆయనకు ఉన్నటువంటి గౌరవం. ఈయన వెంటనే ఏం చేస్తే ఎవరిని అనలేదు. వెంటనే అక్కడ ఒక పావులు వాడిని పిలిచాడు. ఒకటే మాట అన్నాడు, పేదవాళ్ళు ఇందులోకి రారు, పేదవాళ్ళకు తీసేస్తారేమో. వీళ్ళు కార్యం వైష్ణవులు అన్నవాళ్ళు ఈ కార్యం చెయ్యరు, అవకాశం లేదు. కాబట్టి నాకు నేనే పరీక్ష పెట్టుకుంటాను, మంత్రులారా మీకు నాకు పరీక్ష ఇప్పుడు అని చెప్పి ఓ పావుల వాడిని పిలిచాడు. మరొక సరైన పాము కాటు వేయగానే మరి మరణం. మరి ఇంకా తేడా అవ్వకూడదు, ఇంకా అంబులెన్స్ కూడా ఫోన్ చేయడానికి అవకాశం లేదు, కాటు వేయగానే కావాలి. ఇలాంటి పావులు ఉందా? నిన్నే పట్టారు నాకు, అది పట్టురా వాడిని పొట్టలో పెట్టుకోడు. ఆ పాము కాగానే వెంటనే ఒళ్ళో పెట్టుకున్నాడు. ఏమి చేస్తాడో పిచ్చివాడు, ఏం చేస్తాడో ఒళ్ళో పెట్టుకున్నాడు. మంత్రులారా రండి మీరు ఇలాగా ఏంటంటారా వైష్ణవులుగా దాచారంటున్నారు కనుక మీరు చెప్పింది నిజమైతే మీరు ఓ పని చేయండి, ఇందులో చేపట్టండి. మీరు చెప్పింది సత్యమైతే పాము మిమ్మల్ని పుట్టదు. ఆ రోజుల్లో నిఘా అది. ఆ రోజుల్లో పాత సినిమాల్లో కూడా సత్యం తేల్చుకోవడానికి నిప్పు పట్టుకునేవారు. కొన్ని సినిమాలో చూస్తుంటాం, నిప్పు పట్టుకుంటే సత్యం నా వైపు ఉంటే నిప్పు కాల్చదు. అది సీతమ్మని కాల్చలేదు అర్థం. అది సత్యం నమ్మకలేకపోతే నిప్పు కాల్చదు కదా. నిప్పు కాల్చడం అంటే అమ్మ అంటాం కదా, అదే వీడు అమ్మ అంటూ ఏది సత్యం కలపకున్నవాడు. సత్యానికి అగ్ని పరీక్ష. అలాగే ఈయన గారు పాము పరీక్ష పెట్టాడు. ఎవరికి? మంత్రులు. మీరు చెప్పింది సత్యం అంటే వెంటనే ఏం చేస్తారంటే ఈ బిందులో చేపట్టండి. అది చిన్న బుట్టలా ఉంటుంది. ఇప్పుడంటే పెద్ద తట్ట అందులో పాములు, కానీ ఆ రోజుల్లో వచ్చేది ఇలా అడుగులు ఇలా ఉండి పైకి ఇలా లేచి ఉండేది. అందులో చెయ్యి పెట్టారు, లోపల పాము. కనుక మీరు ఇందులో పాము పెట్టండి అనగానే వాడన్నాక బాబా మేము అలా చేయలేమన్నా. మీరు నాకు సత్యమేమో ఏంటి దయమేంటి సత్యాన్ని చేయగల పరీక్ష. అయితే ఆయన అంటే ఆయన పెట్టుకున్నాడు. నేను వీళ్ళని నమ్మాను, మీరు వీళ్ళని దోషులు అంటారు. సరే మీరు అలాగే పరీక్ష నిలబడలేదు, నేను నిలబడతాను. నేను ఇప్పుడు ఇందులో చేపెడతాను, ఈ పాము నేను కాటేసిందా మీరు గెలిచినట్టు లెక్క. అంటే వాళ్ళు దొంగతనం చేశారు. అది కాటు వేయలేదా వాళ్ళు దొంగతనం చేయలేదు. అప్పుడు మీరు తప్పు చేశారు. కానీ ఏం తేలిపోతుందని చెప్పి ఇంకా రెండో మాటకు అవకాశం లేదు, మూత తీసాడు. ఆ పాము ఏం చేసింది, ఇలా వచ్చి మీద నిలబడింది. అది కాటు సభలు అందరూ చూస్తున్నారు, సభాపరంగంలో చేసింది అనగానే వెంటనే తప్పు మీదేదని అప్పుడు వాళ్ళు పాదాలు పెట్టారు. అయ్యా మహానుభావ ఏమనుకోవద్దు, ఇగో నీకు ఈ భాగవతులు భగవంతుడు అనగానే కొద్దిగా పిచ్చి తగ్గించాలని పడలేకపోతున్నావు నీతో
అలా కొద్దిగా అది తగ్గించాలని చెప్పి మేము చేస్తాం, మీకు కావాలని చేస్తాం, దాచాం, వాడిని అన్యాయంగానే మేము ఖైదు చేస్తాం, మమ్మల్ని ఏం అనుకోవద్దు, మా యొక్క ఉద్దేశాన్ని మీరు గ్రహించాలి అని వాళ్ళు రాజుగారిని కాస్త వేడుకోగానే మొత్తం ఈయనకి కొంచెం మనసు విరిగిపోయింది. ఇంతకాలం అయిపోయాడు, ఇంక ఇవాళ రోజున ఇంక ప్రకటన లేదు, ఏం లేదు, ఇవాళ శ్రీరంగం వెళ్ళడం సత్యం, ఎవరు వస్తారో రండి అని చెప్పి ఇంక వీళ్ళతో మీలాంటి వాళ్ళతో సహవాసం కూడదు, ఎందుకంటే మీరు మీద ఈ మాత్రం తప్పు చేస్తే ఇంకా తప్పు చేస్తారేమో భవిష్యత్తులో అని చెప్పి మొత్తం మీద ఆయన గారి పుత్రుడికి తండ్రి పేరే పెట్టుకున్నాడు దృఢప్రతుడు. ఆయన గారు కాస్త రాజు స్థానంలో కూర్చోబెట్టేసి కొంతమంది ముఖ్యమైన వాళ్ళతో ఆయన కాస్త శ్రీరంగానికి అక్కడి నుంచి వెంటనే పెట్టారు. ఆ శ్రీరంగానికి వెళ్ళి ఆ శ్రీరంగనాథుడు కాస్త సేవించుకుని అక్కడ కాస్త కొంతకాలం అక్కడ సన్నిధి చేసి శ్రీరంగంలో అక్కడి నుంచి అలాగే తిరుమల కాంచీ క్షేత్రం, ఈ క్షేత్రాలు కాస్త వచ్చి అటు పిమ్మట ఆళ్వార్ తిరునగరి అనే క్షేత్రం ఉందిట, ఆళ్వారు వెళ్తారు, అదొకటి. అక్కడి నుంచి ఇంక చివరిలో ఈయన మన్నారు కోవిల, తమిళనాడులో ఉంది మన్నారు కోవిల, వైష్ణవ క్షేత్రం, అక్కడికి వెళ్ళి రాజగోపాల స్వామి ఆయన సేవించి తన 67వ సంవత్సరంలో 67 ఏళ్ల వయసులో ఆయన అక్కడ పరమపద ప్రాప్తి పొందేడు ప్రజాపురుషుడు. అంటే అక్కడ మన్నార్ కోవిల్లో ఆయన దేహత్యాగం చేయడం జరిగింది. ఈ మహాత్ముడు అటు సంస్కృత భాష సహాయంతో ముకుందమాల రాయడం మనకు ఎలాగో తెలుసు, అలాగే రాముడి మీద ద్రవిడ భాషలో అక్కడ పెరుమాళ్ తిరుమొళి, అలాగే తిరుపావి అంటున్నాము, పెరుమాళ్ తిరుమొళి అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచన చేశాడు. అందులో ఏంటంటే ఈయన గారు తండ్రి అయితే ఈయన గారు కనుక రాముడి తండ్రి స్థానంలో ఉంటే రాముడిని ఎలా చూసుకుంటాడు ప్రేమగా అందుకే దశరథ భావాన్ని పొంది ఈయన గారు అక్కడ తను ఏ విధంగా రాముడి విరహాన్ని ఏ విధంగా భరిస్తాడు, రాముడి విరహాన్ని ఏ విధంగా భరిస్తాడు తన పాత్ర పోషణ, ఆ పాత్ర స్థానంలో తను దింపి ఆ విధంగా భావంతో దీన్ని రాయడం జరిగింది. ఆ విధంగానే వెంకటాచలం వెళ్ళాడు కదా తిరుపతి, అది వెళ్ళిన తర్వాత స్వామిని కోరుకున్నట్టు 10 పాసురాల్లో అందులో వస్తుంది. నేను ఈ పర్వతం మీద ఏ శరీరంతో ఉన్నా పర్వాలేదు, కానీ నేను నా ఆత్మనే స్పృహ కోల్పోకుండా, నువ్వు పరమాత్మవి, నీతో నాకు నిత్య సంబంధమైన స్పృహ కోల్పోకుండా ఈ పర్వతం మీద ఏ దేహంతో ఉన్నా పర్వాలేదు, అది కుక్క దేహమైనా పర్వాలేదు, చేపైనా పర్వాలేదు, చెట్టు అయినా పర్వాలేదు, పక్షి దేహమైనా పర్వాలేదు, నీ సేవలో ఉపయోగించే గిన్నెలు ఉంటాయి పాత్రలు, వాటిని నిష్ఠీవన పాత్ర అంటారు. వైష్ణవ సంప్రదాయాలు చూస్తే స్వామి ముందు 6 పాత్రలు పెడతారు, తీర్థం ఇస్తున్నప్పుడు ఇలా చూపించి ఇందులో వేస్తుంటారు, చూపించి ఇలా వేస్తుంటారు, అది వాళ్ళ దగ్గర ఉంటాయి, దాన్ని నిష్ఠీవన పాత్ర. అలాంటి పాత్ర ఏమైనా పర్వాలేదు కానీ ఒక్కటి నాకు చేసి పెట్టు, నువ్వు నీ అందాన్ని నిరంతరం నేను అలాగే నీ ముఖార విధాన్ని నేను గురువులతో ఉండాలి కనుక నీ ముందు గడపగా నన్ను చెయ్యి చెప్పాడు. ఆ ముందు గడప అంటే అది దాడి పెడితే అందాలయం లోపల స్వామి ఉంటాడు, ఆ ముందు గడపగా నన్ను చెయ్యు, నేను నీ ముఖార విధాన్ని ఎలాగా నేను ఆస్వాదిస్తుంటాను. అదే కులశేఖరప్పడి, తిరుపతిలో ఆ ముందు గుమ్మాన్ని కులశేఖరప్పడి, ఏ వైష్ణవ క్షేత్రంలో అయినా సరే ముందు గుమ్మం కులశేఖరప్పడి, అంటే కులశేఖరాల వారు ఆ ద్వార రూపంలో ఉన్నాడు. భక్తులు నా మీద దాడుతుంటారు, వాళ్ళ పాదరజస్సు నా మీద పడుతుంటుంది, భక్తులు సేవించుకుంటారు, ఇది కూడా నేను తీసుకుంటున్నాను. భక్తులు ఎప్పుడు భక్తే పోతాడు, ఇంకోటి కోరడు. సరేనా, మొత్తం మీద నీ యొక్క ఆ సుందర దివ్యాధర కాంతిని సేవిస్తూ ఈ గర్భాలయం ప్రథమ ద్వారంగా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించవలసింది అని ఆ మహాత్ముడు కాస్త స్వామిని ఆ స్తోత్రంలో కోరుకోవడం జరిగింది. ఇది కులశేఖరాల వారి యొక్క సంక్షిప్త చరిత్ర. మధ్యలో వస్తున్నప్పుడు మధ్యలో మనం రకాలు చెప్పుకుంటాం. అందులో ఇందాక చెప్పుకున్నది మొదటి శ్లోకం, భుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. రాజైన కులశేఖరునికి నమస్కారం అంటున్నారంటే ఆ శ్లోకం ఆయన రాసుకున్నది కాదు. ఆయన ఎందుకు రాసుకుంటాడు అలాగా? ఆ శ్లోకాన్ని తర్వాత కాలంలో అంటే 39 శ్లోకాలే ముకుందమాల, తర్వాత శ్లోకంతో ప్రారంభమవుతుంది, శ్రీవల్లభేతి దాంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆయన రచన. కానీ ఆ ముందు శ్లోకం ఆయన శిష్య పరమాణు అయినటువంటి తిరుక్కచ్చినంబి అని ఒక ఆయన తర్వాత కాలంలో, ఎందుకంటే గురువు గారిని స్తోత్రం చేయకుండా స్తోత్రం ప్రారంభించుకోండి. ఎప్పుడైనా సరే స్థుతికర్తను స్తోత్రం చేసే స్తోత్రంలోకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం ఉంది కనుక ఆయన మీద గురుభావం ఉన్నటువంటి మహాత్ముడు కాస్త తిరుక్కచ్చినంబి అనే ఒక ఆయన ఆ శ్లోకం రాసినట్టుగా చరిత్రలో తెలుస్తోంది. అదే భుష్యతే యస్య నగరే. ఆ శ్లోకం ఒకసారి చదువుకుని అర్థం తెలుస్తుంది కాబట్టి రెండో శ్లోకంలో వెళదాం. అయితే ఈ శ్లోకాలు చదివించడం అనే పద్ధతి ఏమి ఉండదు. నేను చదువుతున్నాడు, మీరు చూడండి, మెల్లగానే చదువుతాను. ఎందుకంటే ఆ వ్యవహారం పెట్టుకుంటే ముందుకు వెళ్ళదు, 40 శ్లోకాలు కాబట్టి. శ్రీ కులశేఖరాళ్వార్ విరచిత శ్రీ ముకుందమాలా స్తోత్రం. ముందు మామూలుగా శ్లోక రూపంగా చదువు, తర్వాత ఆలయంగా పడుకుందాం.
घुष्यते यस्य नगरे रङ्गयात्रादिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम्. घुष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम्. श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठन कोविदेति नाथेति नागशयनेति जगन्निवासेति आलापनं प्रतिपदं कुरु मे मुकुंद. అక్కడ పదం విడగొట్టుకోవాలి కదా. ఆ పుస్తకంలో మీకు ఇవ్వబడిన పుస్తకంలో ఆ చివరిలో విడదీసి చదివారు. జగన్ నివాసే త్యాలాపనం ఉంది కదా. జగన్ నివాసే తి పెట్టుకుంటే ఇక్కడ రెండో ఆ వస్తుంది. తి ప్లస్ ఆ యా అదే సంధి అదే. అందువల్ల జగన్ నివాసే తి ఇది జగన్ నివాసేతి అయిన తర్వాత ఇక్కడ రెండో ఆ ఆలాపనం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి. కో దూరంగా ఉంది, ఒకటే పదం. కోవిదేతి ఒకటే అక్షరం, దూరంగా వేసాడు ఎందుకో. నాథేతి నాగశయనేతి ఆ రెండు కూడా ఒకే అక్షరాలు పడింది ఎందుకో, టైపింగ్ బాగోలేదు. జగన్ నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ఇక్కడి నుంచి స్తోత్రం ప్రారంభం. ఎప్పుడైనా స్తోత్రం ప్రారంభించినప్పుడు మంగళకరమైన శబ్దాలతో ప్రారంభించాం కనుక శ్రీ అన్నదాంతో ప్రారంభించాం. వైష్ణవ సంప్రదాయంలో అమ్మవారికి ఉన్న ప్రాధాన్యత ఇంకా అంతకాదు. అంటే ఇదాక మన ప్రారంభంలో కూడా భగవద్ రామానుజుల వారు రాసినటువంటి లక్ష్మీ గద్య చదువుకున్నాం. శ్రీమన్నారాయణ రూప మతానురూప స్వరూప రూప గుణ విభవ విష్ణు సహస్రనామం చదువుతుంది జీవిగా చదివిస్తుంటారు. అంటే లక్ష్మీదేవత అమ్మవారి యొక్క వైభవాన్ని, అంటే వాళ్ళ సంప్రదాయంలో ఏమంటారంటే అమ్మవారు మనకి మధ్యవర్తిగా ఉంటుంది. స్వామినితో మన చేర్చడంలో ఆవిడ కాస్త మధ్యవర్తిత్వం వహిస్తుంది కనుక రికమెండేషన్ అంటాం కదా. రికమెండేషన్ ఉన్న వాడికి ఉద్యోగం తేలిక వస్తుందిగా. అలాగే అమ్మవారి యొక్క రికమెండేషన్, అమ్మవారిని ఆ స్థానంలో కూర్చోబెట్టి చెప్తారు. కనుక ఏదైనా స్తోత్రం ప్రారంభిస్తున్నప్పుడు నిర్విఘ్నంగా ఈ స్తోత్రం ముగియాలంటే కొన్ని మంగళకరమైన శబ్దాలతో ప్రారంభించాలి. ఎందుకంటే మన పెళ్లి కార్డు కూడా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఎవరైనా సరే రాయాలి. అంటే శ్రీ అస్తు అవిఘ్నమస్తు శుభమస్తు. అలాగే ఇక్కడ కూడా కొన్ని మంగళకరమైన పదాలు ఉన్నాయి వేదంలో. ఒక్కొక్క ఉదాహరణ ప్రారంభిస్తాం. ఓం అదొకటి, అథ అదొకటి, శ్రీ మూడు ప్రధానం. ఓం అథ, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మసూత్రాలు దాంతో ప్రారంభమైంది. అథ బ్రహ్మగారు సృష్టి ప్రారంభమైనప్పుడు 3 సార్లు అథ అనే శబ్దం పలికి సృష్టి ప్రారంభించాడు. అథ అథ అథ, అది మంగళకరమైన శబ్దం. అది అర్థం తెలియక్కలేదు, శబ్దం పలికితే చాలు దివ్య శక్తి మన నుంచి వ్యక్తమై వ్యాపిస్తుంది. అప్పుడు మనకు ఉన్నటువంటి ఆబోతులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కాస్త దాంట్లో దూరం ఉంటాయి. అది శ్రీ. ఇక్కడ ఈ శ్లోకంలో మహాత్ముడు 9 భగవన్నామాలు చెప్తూ చివరిలో ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. హే ముకుంద, ముకుందుడితో మాట్లాడుతుంది డైరెక్ట్గా. ఆ శ్లోకంలో మీకు ఇచ్చిన పుస్తకంలో తప్పు ఉంది. ముకుంద అని పడింది అక్కడ కదా. అది విసర్గ ఉండకూడదు, విసర్గ తీసుకోండి. ముకుంద డైరెక్ట్గా ముకుందుడితో మాట్లాడుతున్నాడు. తనకేం కావాలో, నేను నిన్ను స్తోత్రం చేయడానికి రాబోతున్నాను, నేను ఇప్పుడు బయలుదేరుతున్నది స్థితి చేయడానికి. కనుక ఈ స్థితి చేసే ప్రయత్నంలో ముందు అమ్మవారి యొక్క సహాయం, అమ్మవారి అనుగ్రహం అడుగుతున్నాడు. అమ్మవారిని పురుషకారము అంటారు. అంటే రికమెండేషన్, మన భాషలో పురుషకారం ఏదో కాదు, రికమెండేషన్, మధ్యవర్తి. స్వామికి మనల్ని ఆభిముఖ్యంగా చేస్తుంది. మనం డైరెక్ట్గా స్వామి మనం చూస్తే కోపం వస్తుంటారు. వీడు పాపాత్ముడు, వీడు ఎక్కడ పోతుంటాడు. ఆవిడ ఏం చేస్తుందంటే కొంచెం ఆ పాపాలను కాస్త మేకప్ తీసేసి వీడు పర్వాలేదు అని మనలో ఉన్నటువంటి 2వ 3వ ఉన్నటువంటి కళ్యాణ గుణాలు బయట తీసుకుంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు మొన్నటితో కూర కానీ ఒక రంగు బాగా కలుపుతాడు.
రంగు బాగా కలపగా మనకు అదే చేయాలి. మనకు అది ఎప్పుడు ఉండితే మనకు అనవసరం. కొంచెం ఫ్లేవర్స్ బాగుంటే ప్లేట్ పట్టేసుకుంటాం కదా. అలాగే ఆవిడ కూడా ఉన్న ఏవో 2-3 మంచి లక్షణాలు బయటకు తీస్తుంటాం మనలో ఉన్నది. అవే చూస్తారేమి ఉన్నాయిగా అని ఈ 2 చూపిస్తుంది. చూపించి వీరు కాకపోతే ఎవరు రక్షిస్తారు అని మధ్య పెడుతుంది. చేయగానే సరే చెప్పావు కదా అంటే. అందువల్ల ఎప్పటికీ కూడా అదే ఇళ్లలో వాళ్ళదే స్థానం కదా. ఎందుకంటే వాళ్ళ శక్తి వాళ్ళు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మాట ఎక్కువ జరుగుతుంటుంది. ఎవరి మాట ఇంకా అలా చూస్తారా? ఈ తిరిగినట్టే సరే. మొత్తం మీద ఈ విధంగా అక్కడి నుంచి బయలుదేరింది సంప్రదాయం. కనుక అమ్మవారు ఈ విధంగా మధ్యవర్తిత్వం చేస్తుంది అని ఇక్కడ శ్రీకారంలో ప్రారంభించి అక్కడ 9 నామాలు చెప్పారు. ప్రతి దానికి చివరన ఇతి, ఆ ఇతి అన్నది అని అని అర్థం వస్తుంది. ఆ నామాలు ఏంటంటే శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, భవలుంఠన కోవిద, నాథ, నాగశయన, జగన్నివాస. ప్రజానికి ఇతి కలుపుకుంటే శ్రీవల్లభేతి, వరదేతి, దయాపరే. ఇతి అంటే అని. 9 నామాలు పలికారు. ఈ 9 నామాలు పలికి హే ముకుంద నువ్వు నాకు ఇది ఇవ్వాలి, మే కురు ఇది నాకు ఇవ్వాలి. ఏంటి? ఆలాపనం ప్రతిపదం. ఆలాపనం అంటే నీ నామాలని ఆలపించడం అనేది ఏదైతే ఉందో ఎప్పుడు ప్రతి పదం. ఇది ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాను. దేనికి? నిన్ను చేయడం. నిన్ను స్తోత్రం చేయబోయేటటువంటి కర్మలో కూడా నీ నామాలే నాకు సహకరించాలి. నాకు వేరే ఎవరో ఎక్స్టర్నల్ హెల్ప్ ఏం లేదు. నువ్వే నాకు సహకరించాలి. నువ్వు నీ నామం రూపంలో సహకరించాలి. కనుక నీ నామాలు స్మరించే నిన్ను స్తోత్రం చేయాలి. సాగండి కూడా చెప్తున్నారు, తెలివైన ఆవిడ వాళ్ళ ఆయన అప్పు తీసుకుని ఆయనకు అప్పించింది. జీతం వచ్చాక ఆయన తీసుకుందిరా. 1000 రూపాయలు అప్పు అంటే ఆడబ్బు అయిపోయింది. ఎవరి డబ్బు? ఆయన డబ్బు ఆవిడ అప్పించిందంట. అలాగే నీ నామం సహాయంతోనే నిన్ను స్తోత్రం చేయబోతున్నాను. నీ నామం ద్వారా శక్తి సంపాదించుకుని నిన్ను స్తోత్రం చేయడానికి బయలుదేరుతున్నాను. కనుక ఆలాపనం. ఆలపించడం అంటే ఇష్టంగా పాడటం, ఏడుస్తూ పాడటం కాదు. ఆలాపన అంటే ఇష్టంగా ప్రీతితో దాని ఆలాపన అంటారు. ఇంకా ప్రతిపదం. ప్రతిపదం అంటే 2 అర్థాలు వస్తాయి. మాట మాటకి, అడుగు అడుగున. పదం అంటే పాదం ఒకటి, పదం అంటే నోట్లో పలికే. అంటే నా నోట్లో వచ్చే ప్రతి మాటలో నీ నామమే ఉండాలి. ఇంకా నా ద్వారా వేసే ప్రతి అడుగు అంటే కర్మకి సంకేతం. నేను చేసే ప్రతి కర్మలోనూ నీ భావన ఉండాలి. నేను చేసే ప్రతి కర్మ నీకు చెందింది అయి ఉండాలి. నేను పలికే ప్రతి పదం నీ నామం ఉండాలి. అంటే నా కర్మలన్నీ నీకే చెందినవిగా అవ్వాలి. ప్రతి పదం అంటే అందువల్ల అడుగడుగునా మాట మాటగా నా కర్మలన్నింటిలోనే నీ ధ్యాసే ఉండాలి. పాడినా నీ పాటలే, మాటాడినా నీ మాటలే కృష్ణ, పాడినా నీ పాటలే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎడనిండా నీ తలపులే, పాడినా నీ పాటలే, మాటాడినా నీ మాటలే కృష్ణ, పాడినా నీ పాటలే. చూడాలని నా కనులు నిన్ను, చూపాలని కను పాపలు, చూడాలని నా కనులు నిన్ను, చూపాలని కను పాపలు, అసూలు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలి. చాలా గొప్పది. ప్రాణం పోయేలోపు కనీసం ఆ సమయంలో అయినా సరే నీ రూపే చూపు కావాలి. చూడాలని నా కళ్ళు తపన, నేను చూపించాలని పాపం కనుబాబులు కూడా ముసలు పడిపోతున్నాయి. చూడాలని నా కనులు నిన్ను, చూపాలని కను పాపలు, అసువులు బాసే ప్రాణాలు పోయేలోపు, అసువులు బాసే వేళలోగాని రూపే చూపు కావాలని, పాడినా నీ పాటలే, మాటాడినా నీ మాటలే కృష్ణ, పాడినా నీ పాటలే. ఆలాపనం ప్రతిపదం అంటే ప్రతి కర్మలో కూడా నీ స్మరణే ఉండాలి అనే ధ్యాస. ఆయన ఏం కావాలో అంటే వంటకి పనిముట్లు ఎలాగో చాలా పెద్ద కర్మ చేయబోతారో నీ యొక్క స్తోత్రం అనే కర్మ, దానికి పనిముట్లు నీ నామాలే.
కనుక ఇవి నాకు నువ్వు ఇవ్వవలసింది. కురు మే, ప్లీజ్ గివ్ మీ. ఏంటి? ఆలాపనం ప్రతిపదం. నా యొక్క ప్రతి కర్మలో కూడా నీ స్మరణే. ఏంటి ఆ స్మరణలు? శ్రీవల్లభ, శ్రీతో ప్రారంభించారు. శ్రీవల్లభ ఇది మొట్టమొదటిగా అమ్మవారితో కలిపి అయ్యవారితో పిలవాలి. అమ్మవారిని స్తోత్రం చేయడానికి వెళ్తున్నప్పుడు అయ్యవారితో కలిపి చెప్పాలి. ఈ సంప్రదాయం శంకరులు తెలుసు. శివశక్త్యాయుక్తో లేదు సౌందర్య ప్రారంభిస్తూ ఇప్పుడు కూడా అమ్మవారిని డైరెక్ట్గా పిలిచేవాడు పలకదు. శివుడితో కలిపి ఆవిడ శివశక్త్యాయుక్త అని శివ సంబోధన ముందు చేసిన తర్వాత ఆవిడ సంబోధన చేయగానే ఆవిడ మొహం తిప్పుతుంది. ఎందుకంటే నా డైరెక్ట్గా నువ్వు పూజ స్వీకరించడానికి రాంటాడు రాదు, ఆయనతో కలిపి పిలవాలి. అలాగే అయ్యవారు మన పక్క చూడటం అమ్మవారితో కలిపి అంటే వాళ్ళిద్దరికీ కూడా రెండుగా కనిపిస్తున్న అవిభాజ్య స్వరూపాలు. కనుక ఆ మర్యాద మనవాడు పాటిస్తారు కాబట్టి ఎందుకంటే తల్లి స్వరూపం కనుక ఈవిడ ద్వారా వెళ్తే వేరే పని అవుతుంది అని ఒక సంప్రదాయం ఉంది కాబట్టి లోకంలో కూడా మనకు అలవాటు ఉంది కాబట్టి అమ్మవారిని ఇక్కడ అమ్మవారితో కలిపి శ్రీవల్లభ ఫస్ట్ నామం ఉంది. ఇక్కడి నుంచి ముకుందమాల శ్రీకారంతో ప్రారంభించారు కాబట్టి నిర్విఘ్న పరిసమాప్యర్థం మంగళమాచరేత్ ఇదొక వాక్య శాస్త్రం. గ్రంథం నిర్విఘ్నంగా ముగియాలి అంటే నిర్విఘ్నంగా అంటే ఏ విఘ్నం లేకుండా గ్రంథ రచన ముగియాలంటే మంగళమాచరేత్, మంగళం చెప్పి ప్రారంభించాలి. మంగళంతో పూజ ముగించడం, మంగళంతో దీపారాధనతో ప్రారంభించేది దీపం అంటే మంగళం. చివరిలో మంగళహారతో ముగించేది మన సంప్రదాయం. కనుక ఈ విధంగా అమ్మవారితో కలిపి అయ్యవారిని పిలుస్తున్నారు. ఇక్కడ స్త్రీ అన్న మాటకి శ్రీవల్లభుడు అంటే స్త్రీ అంటే ఇష్టమైన వాడు ఒక అర్థం, స్త్రీ అంటే విశేషమైన ప్రీతి ఉన్నవాడు ఒక అర్థం, స్త్రీకి ఈయనంటే విశేషమైన ప్రీతి రెండు కూడా ఉంటుంది. శ్రీవల్లభ ఈయన గారికి ఆయన గారికి ఈయన. వల్లభుడు అంటే ప్రేమికుడు అని అర్థం. అది వల్లభ అంటే స్త్రీకి ఆయన తప్పించి మరొకరెవరు ఈ ప్రపంచంలో కనిపించరు. ఆయనకో ఈవిడ తప్పించి బ్రతుకు. ఇంకా శ్రీవల్లభ ఈ స్త్రీ అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. రెండు అర్థాలు చెప్పుకుని వెళదాం. అంటే స్త్రీతో శ్రీపతి, విష్ణు సహస్రనామంలో స్త్రీ పరంగా చాలా నామాలు వచ్చాయి. శ్రీపతి, శ్రీధామ రకరకాల బోర్డు శ్రీకారంతో ఒక 15-20 నామాల వరుసలు వస్తాయి. శ్రీ, శ్రీశ, శ్రీనివాస అసలు వస్తాయి కదా మన స్త్రీ. కనుక స్త్రీ అన్న దానికి శాస్త్రపరంగా చెప్పుకుంటే ఆవిడ లక్షణం బట్టి ఆవిడకి పేరు వచ్చింది. భక్తుల యొక్క ఆర్తధ్వనిని వింటుంది, ఆవిడ విని భగవంతుడికి వినిపిస్తుంది. భక్తుల చేత ఆశ్రయింపబడేది, భగవంతుని ఆశ్రయించి ఉండేది. భక్తుల యొక్క ఈ కామక్రోధాది దోషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా స్వామి వీటి పక్క చూడకుండా ఉండే విధంగా చేరికప్పేస్తుంటాడు. చాలా ఉంటాయి అవలక్షణాలు. వాడి మీద వాడు కప్పేస్తుంది. అదే నా పిల్లడు మంచివాడే చెప్తుంటాడు, వాడిని కప్పేస్తుంది. అంటే ఆయన గారి దృష్టి ఏదో ప్రయోజనకరమైన వాడిని పడేటట్టుగా ఈ మేకప్ చేస్తుంది ఆయన గారిని కాస్త ఏవైనా జ్ఞానభక్త్యాది గుణాలు కాస్త కలిగించి మోక్షయోగ్యులుగా చేసేది. శుభ్రంగా మోక్షానికి ఎంత అవసరమో మేకప్ చేసి ఆయన గారిని పెడుతుంది. ఎంత సమర్థమే వీడికి మోక్షం ఎందుకు ఆలస్యమైందంటే ఆయన అలా చేస్తున్న ఆయన గారిని. అంటే శ్రీకారం అంటే ఇది మాట. మొత్తం మీద వినేది వినిపించేది, భక్తుల ఆత్మధ్వని వింటుంది, స్వామికి మొరవింది. ఇంకా విష్ణు ప్రథమ కింకరి అంటారు అమ్మవారిని. విష్ణువు యొక్క భక్తులలో భక్త కోటిలో మొదటి భక్తులలో ఎవరంటే శ్రీ. కనుక లోకమంతా ఆవిడ వెంటబడుతున్నా ఆవిడ మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చుంది. లోకమందరికీ డబ్బు పిచ్చి ఆవిడ గారిని విష్ణువుకి ఇచ్చి. అందరికీ స్త్రీ కావాలి, ఆవిడకో మాధవుడు పాదాలు. కాబట్టి అమ్మవారు నవవిభక్తులో ప్రహ్లాద